సో ఫస్ట్లీ ఐ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో మనకి తొందరలోనే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా మన S&S పబ్లికేషన్స్ వాళ్ళు అన్ని కోర్సులపై భారీ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. Hello everyone, welcome back to the General Awareness and GK module, and in this today's class we will try to cover the various aspects of sports which will be asked in our examinations. Okay, ఈ క్లాస్లో మనము స్పోర్ట్స్కి సంబంధించిన డిఫరెంట్ మనం చదువుకోవాల్సిన విభాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ దీంట్లో కవర్ చేద్దాము. అండ్ వి విల్ స్టార్ట్ విత్ ఇనీషియల్గా అందరికీ అన్ని ఐడియా ఉండకపోవచ్చు కాబట్టి there are a few games which are అంటే ఆ గేమ్ గురించి మనకి తెలుసు అని అనిపిస్తుంది కానీ టెక్నికల్గా తెలియదు అనమాట. సో తెలిసినట్టే తెలిసి సిల్లీ మిస్టేక్స్ ఎగ్జామ్లో మనం చేసేసి ఆన్సర్ తప్పు పెట్టేసి వస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఇనీషియల్గా కొన్ని బేసిక్స్ కవర్ చేసుకుందాం. అంటే డిఫరెంట్ స్పోర్ట్స్ అవి ఎక్కడ ఆడతారు, ద వెన్యూ ఆఫ్ ద గేమ్. ఓకే, ద వెన్యూ ఆఫ్ ద గేమ్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఆఫ్ ద గేమ్స్. ఓకే, ఒక్కొక్క టీంలో ఇప్పుడు మనకి క్రికెట్ అంటే తెలుసు 11 మంది ఆడతారని, బాస్కెట్బాల్లో ఎంతమంది ఆడతారు, వాలీబాల్లో ఎంతమంది ఉంటారు, ఐస్ హాకీలో ఎంతమంది ఉంటారు, అవన్నీ మనకి ఖచ్చితంగా తెలియవు, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి అవన్నీ క్లియర్ చేసుకుందాము ఫస్ట్. దెన్ మనము విల్ సీ అబౌట్ APPSC Group 4 1299 రూపీస్ విత్ 1 year వ్యాలిడిటీ అండ్ 5 books ఫ్రీగా పంపించడం జరుగుతుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఫుల్ కోర్స్ కేవలం 799K విత్ 1 year వ్యాలిడిటీ. అండ్ ఈ టోటల్ ప్యాకేజ్లో RS అగర్వాల్ న్యూ ఎడిషన్ ఫుల్ వీడియో క్లాసెస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఫుల్ కోర్స్ కేవలం 799, దట్ టు విత్ 1 year వ్యాలిడిటీ. అండ్ ఈ టోటల్ ప్యాకేజ్లో RS అగర్వాల్ న్యూ ఎడిషన్ ఫుల్ వీడియో క్లాసెస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ SGT ఆల్ సబ్జెక్ట్స్ వితౌట్ సైకాలజీ కేవలం 999 ఓన్లీ. తెలంగాణ SGT ఆల్ సబ్జెక్ట్స్ వితౌట్ సైకాలజీ కేవలం 999 ఓన్లీ. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1299K, దట్ టు 1 year వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ దట్ టు 1299 ఓన్లీ విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ టెట్ ప్లస్ DSC SGT ఆల్ సబ్జెక్ట్స్ కేవలం 1499. తెలంగాణ టెట్ ప్లస్ DSC SGT ఆల్ సబ్జెక్ట్స్ కేవలం 1499. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ DSC స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజ్ అయినా కేవలం 1499. S&S పబ్లికేషన్స్ వాళ్ళు అందిస్తున్న ఈ భారీ ఆఫర్స్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళండి, S&S పబ్లికేషన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్గా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కావాలి అంటే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. 8070555777 మరియు 9032064822. సో ఇన్ దిస్ క్లాస్ మనం స్టార్ట్ చేసేది ఏంటి అంటే వేరియస్ స్పోర్ట్స్, ద వెన్యూ అంటే ఆడే ప్రదేశం, ఆ ఆట ఆడే ప్రదేశం, ద వెన్యూ అండ్ ద ప్లేయర్స్ ఆఫ్ ది గేమ్. అలాగే దీని తర్వాత we will start about there are a lot of things actually to cover in sports. మనము చిన్నగా నుంచి పెద్దగా వెళ్దాం అన్నమాట. ఇక్కడ మనం సెకండ్ ఏం చేద్దామనంటే గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అని ఉంటాయండి. టెన్నిస్లో గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అని ఉంటాయి. ఇవి ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన స్పోర్ట్స్ అండ్ మన ఎగ్జామినర్స్కి చాలా ఇష్టమైన స్పోర్ట్స్ అన్నమాట ఈ టోర్నమెంట్స్. ఫ్రెంచ్ ఓపెన్, US ఓపెన్ అనేవి ఉంటాయి కదా, అలాంటివి 4 టోర్నమెంట్స్ ఉంటాయండి. దే ఆర్ కాల్డ్ ద గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్. సో ఈ గ్రాండ్ స్లామ్ అంటే ఏంటి, గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అంటే ఏంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏవేవి ఉన్నాయి, కరెంట్ దాంట్లోని ఛాంపియన్స్ ఎవరు, అవి ఎప్పుడు స్టార్ట్ అయ్యి కొన్ని ఆ డీటెయిల్స్ తీసుకుంటాం. సో విల్ కవర్ దిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ టెన్నిస్.
ఇది ఎందుకు ప్రత్యేకంగా తీసుకుంటున్నాం, వై ఆర్ వి కవరింగ్ దిస్ as a స్పెషల్ ఈవెంట్, బికాజ్ దిస్ ఈజ్ ద ఫేవరెట్ టాపిక్ ఫర్ మెనీ ఆఫ్ ది ఎగ్జామినర్స్. ఇది చాలా క్వశ్చన్స్ ఈ టోర్నమెంట్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది కవర్ చేసుకోవడము మనకి ఇంపార్టెంట్. తర్వాత మన భారతదేశంలో స్పోర్ట్స్కి గేమ్స్కి సంబంధించిన అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ద వేరియస్ అవార్డ్స్ ఫర్ స్పోర్ట్స్ ఇన్ ఇండియా, భారతదేశం. ఓకే, విల్ కవర్ దిస్ ఆల్ ది అవార్డ్స్ for sports in India given by the government of India. Next, we will cover the various tournaments, international and national events, ante Olympics gaani, Winter Olympics gaani, Summer Olympics gaani, other events gaani, World Hockey Federation ante enti, what is FIFA, what is football tournaments, dantlo em untai amanni. So we will try to cover all these events and tournaments, all the major international and national events of various fields of sports and games, and major fields of sports, events and tournaments of international level and national level. తర్వాత కొన్ని మిస్సిలేనియస్ ఉంటాయి, అంటే కొన్ని టర్మినాలజీ అడుగుతుండొచ్చు అనమాట. కొన్ని ఎగ్జామ్స్లో అంటే దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ సమ్ టర్మినాలజీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ స్పోర్ట్. అంటే పక్ అని అంటారు, PUCK పక్. ఈ పక్ అనేది ఏ టోర్నమెంట్, ఏ గేములో వాడే టర్మ్ అని అంటారు. ఓకే, సెల్ఫీ అని అంటారు, గోల్, సెల్ఫీ గోల్. అంటే సెల్ఫీ అంటే మన ఫోన్లో తీసుకున్న సెల్ఫీ కాదు, సెల్ఫీ గోల్. అది ఏ స్పోర్ట్స్కి సంబంధించింది అని అడుగుతారు. ఆర్ ఫౌల్, ఆర్ దెర్ ఆర్ అ ఫ్యూ టర్మ్స్. ఓకే, అలాంటి అన్ని టర్మినాలజీ కవర్ చేయాలంటే చాలా కష్టము. మనం ఏం చేద్దామనంటే చూజీగా ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్లో ఏవైతే స్పోర్ట్స్ వచ్చాయో, ఇప్పుడు మన ఒలింపిక్స్లో భారతదేశం మంచి గోల్డ్ మెడల్ సాధించింది. ఓకే, ఆ గోల్డ్ మెడల్స్కి సంబంధించిన ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ గేమ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టర్మినాలజీ ఒకసారి కవర్ చేసుకుంటే అది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్పోర్ట్ కాబట్టి దాంట్లోంచి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాజ్ దోస్ ఈవెంట్స్ ఆర్ in current affairs, they are in hotspot right now. Javelin throw is in hotspot because we got gold medal. So what are the rules of javelin throw, or what is the spear there, what is the javelin called as, or what is it made of? So some terminology in the javelin throw, what is the qualification for a throw to be qualified as javelin throw qualification, any rounds untai. So alanti konni important terms, terminology and rules and regulations, we will try to cover them. Okay, so this will be our index for the sports module. Okay, and to begin we'll start with the important sports, their venues and the players. Okay, so let's start. The first venue is, we'll take it as field. Okay, what are the games that are played in a field? Field ante mana polam kadandi, ground. Okay, football is played in a field. The terms which we use, అన్ని గ్రౌండ్లోనే ఆడతారు. క్రికెట్ కూడా గ్రౌండ్లోనే ఆడతారు, గోల్ఫ్ కూడా గ్రౌండ్లోనే ఆడతారు, ఐస్ హాకీ కూడా గ్రౌండ్లోనే ఆడతారు. కాకపోతే ఆ గ్రౌండ్కి ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. ఓకే, దట్ పర్టికులర్ ఫీల్డ్, దట్ పర్టికులర్ ప్లేస్ హ్యాస్ ఎ టెక్నికల్ నేమ్ టు ఇట్. అండ్ ఆ టెక్నికల్ నేమ్ని ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ ఫీల్డ్కి సంబంధించిన ఏవైతే స్పోర్ట్స్ ఉన్నాయో టెక్నికల్గా ఫీల్డ్ అనే ప్లేస్లో ఏమేమి గేమ్స్ ఆడతారో ఇక్కడ మనం చూద్దామండి. ఫుట్బాల్, ఇట్ హ్యాస్ 11 ప్లేయర్స్ ఇన్ ఈచ్ టీమ్. 2 టీమ్స్ ఆడతాయి, 11 ప్లేయర్స్ ఉంటారు. దాంట్లో ఒకరు గోలీ ఉంటారు, గోల్ కీపర్ ఉంటారు, ఈదర్ సైడ్స్. అండ్ వీ ఆల్ నో ద రూల్స్ ఆఫ్ ద గేమ్స్. ఫుట్బాల్ అందరికీ తెలిసిందే. ఫుట్బాల్ లాంటి ఇంకొక స్పోర్ట్ ఏంటి అంటే రగ్బీ అండి. దిస్ వన్ రగ్బీ. ఓకే, అండ్ రగ్బీని మనము రగ్బీ అని అంటాము. వేర్ ఇండియా అండ్ సమ్ పార్ట్స్ బ్రిటిష్ పాలించిన ప్రాంతాల్లో ఫుట్బాల్ని వేరు, రగ్బీ వేరు అని పిలుస్తాం. బట్ యుఎస్లో రగ్బీ ఈజ్ కాల్డ్ ఫుట్బాల్. ద బాల్ గేమ్ అని వాళ్ళు చాలా పాపులర్గా వాడే పదము, దే ఆర్ రిఫరింగ్ టు రగ్బీ. సో రగ్బీ ఈజ్ ఆల్సో రగ్బీ ఫుట్బాల్. కొంతమంది సినోనిమస్గా వాడుతుంటారు, రగ్బీ ఫుట్బాల్. ఓకే, సో ప్లేస్ బట్టి, రీజియన్ని బట్టి ఆ వాడకం మారుతుందండి. ద నేమ్, ద యూసేజ్ ఆఫ్ ద టర్మ్ చేంజెస్ విత్ ద region. If you are in US, if you are calling football, then they are referring it to rugby.
If you are in UK and they are calling football, then referring to football. And you are in Europe, then you are calling a ball, then they are also referring to the regular football which we play. So that is a difference. And in rugby, how many players will be there? 15 players. Remember, rugby football, we have 15 players. You know this game? And Telugu people, especially Telugu movie going audience, they are aware of this sport because of the movie Sai movie of Rajamouli. The game the hero plays there is rugby football. Okay. Next, rugby tarvata manaki baseball. Okay, you know baseball, we have a baseball bat, a round club like thing. Cricket ఆడినట్టే ఆడతారు, బట్ ఇట్స్ నాట్ క్రికెట్ బ్యాట్ బదులు రౌండ్ షేప్డ్ స్పియర్ లాంటి క్లబ్ లాంటి బాల్ బ్యాట్ ఉంటుంది. అండ్ వేసిన తర్వాత వాళ్ళు కొడతారు. దేర్ విల్ బి 4 ప్లేసెస్. ఇక్కడ బ్యాట్ కొట్టాడంటే బల్లి బాల్ ఇక్కడికి రీచ్ అయ్యే లోపు హీ హ్యాస్ టు కవర్ దిస్ హోమ్ అని అంటారు. సో ఒక కంప్లీట్ రన్ చేస్తే ఇట్స్ కాల్డ్ హోమ్. సో దట్స్ బేస్బాల్. ఐ నో యూ ఆల్ నో దిస్, యూఆర్ అవైర్ ఆఫ్ దట్. అంటే మనం ఆడకపోయినా అట్లీస్ట్ సినిమాలో చూసుంటాం మనం ఇది. సో ఈ బేస్బాల్ దిస్ ఈజ్ ఆల్సో ప్లేడ్ ఇన్ అ ఫీల్డ్. అండ్ దీంట్లో ఎంతమంది ఉంటారు? 9 players. ఓకే, ద రీజన్ ఐఎమ్ గివింగ్ దిస్ ఈజ్ యూ హ్యావ్ టు రిమెంబర్ 2 things. వాట్ ఈస్ ద టెక్నికల్ నేమ్ ఆఫ్ ద ప్లేస్ వేర్ ద గేమ్ ఈజ్ ప్లేడ్, అంటే అది ఆడే ప్రదేశం టెక్నికల్ పేరేంటి, అండ్ హౌ మెనీ పీపుల్ విల్ ప్లే ద గేమ్, ఒక్కొక్క టీంలో ఎంతమంది ఉంటారు, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. బికాజ్ మనం జనరల్గా 11 మనకు అలవాటు అయిపోయింది, ఎందుకంటే క్రికెట్ అంత చూస్తాం కాబట్టి వేరే గేమ్స్ గురించి మనకు ఐడియా లేదు. అందుకని ఇవి తీసుకొని పెట్టుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్, బేస్బాల్ తర్వాత హాకీ. ఓకే, హాకీలో మళ్ళీ 11 మెంబర్స్ ఉంటారు. అయితే ఇక్కడ మనం జనరల్గా హాకీ అంటాం, కానీ ఈ హాకీలో మళ్ళీ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయండి. మనం ఏదైతే మన రెగ్యులర్ హాకీ, అవర్ నేషనల్ స్పోర్ట్ హాకీ ఈజ్ అవర్ నేషనల్ స్పోర్ట్, తెలుసు కదా, మన జాతీయ క్రీడ హాకీ. ఓకే, దాన్ని టెక్నికల్గా ఫీల్డ్ హాకీ అని అంటారు. ఇట్స్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ ఫీల్డ్ హాకీ. ఓకే, ఎందుకు డిఫరెన్స్ అంటే హాకీ స్పోర్ట్స్లో 4-5 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఫీల్డ్ హాకీ, అంటే నార్మల్ గ్రౌండ్లో మనం రెగ్యులర్గా ఆడే హాకీ. అది కాకుండా మళ్ళీ ఐస్ హాకీ అని అంటారు. ఐస్ హాకీ అంటే ఐస్ స్కేటింగ్ ఉంటుంది కదా, మొత్తం ఆ ఫీల్డ్ పైన ఐస్ స్కేట్స్ వేసుకొని హాకీ ఆడుతుంటారు. దట్స్ కాల్డ్ ఐస్ హాకీ. అలా కాకుండా మనకి ఇంకా చాలా ఉంటాయండి. ఇప్పుడు మీరు ఈ బొమ్మలు చూసారనుకోండి, దిస్ ఈజ్ ఐస్ హాకీ. ఓకే, దిస్ ఈజ్ ఐస్ హాకీ. దిస్ వన్ ఈజ్ డిఫరెంట్ వన్, అంటే కింద స్కేట్స్ ఉన్నాయి కానీ ఈ గ్రౌండ్ మాత్రం ఐస్ కాదండి. దిస్ ఈజ్ అ ఫ్లాట్ స్మూత్ సర్ఫేస్, మనం స్కేటింగ్ చేయడానికి అనువుగా ఉండే సర్ఫేస్ అనమాట. దాన్ని రింక్ అని అంటారు, అది నేను చెప్తాను మళ్ళీ. దీన్ని మళ్ళీ క్వాడ్ హాకీ అని, ఓకే, అండ్ ఇన్లైన్ హాకీ అని 4-5 రకాలు ఉంటాయి. రింక్, ఇన్లైన్ హాకీ అని అంటారు. ఓకే, క్వాడ్ హాకీ అని అంటే ఇఫ్ యూ సీ ద స్కేట్స్ హియర్, ద రెగ్యులర్ స్కేట్స్ విచ్ ద చిల్డ్రన్ యూజ్. ఇప్పుడు మన ఇంటి దగ్గర పిల్లలు స్కేట్స్ ఉంటాయి, దానికి 4 చక్రాలు ఉండి పైన ఫ్లాట్గా ఉంటుంది కదా, దాన్ని వెయిట్ చేసుకొని వాళ్ళు స్కేటింగ్ చేస్తూ ఉంటారు. దోస్ స్కేట్స్ ఆర్ కాల్డ్ క్వాడ్ స్కేట్స్. అంటే 4 వీల్స్, 4 చక్రాలు ఉంటాయి కాబట్టి దాన్ని క్వాడ్ అని అంటారు, క్వాడ్ స్కేట్స్ అని అంటారు. అలాంటి స్కేట్స్ వేసుకొని మనము హాకీ ఆడితే ఇట్స్ కాల్డ్ క్వాడ్ హాకీ. అదే కొన్ని ఇలా ఉంటాయండి, ఇన్లైన్ స్కేట్స్ అని అంటారు. అంటే 4 చక్రాలు పక్కన కాకుండా ఒకదాని మధ్యలో ఒకటి ఉంటాయన్నమాట. ఇలా లైన్గా ఒకటే సింగిల్ లైన్లో 4 చక్రాలు ఉంటే వీటిని ఇన్లైన్ స్కేట్స్ అని అంటారు. ఏమంటారు? ఇన్లైన్ స్కేట్స్. సో ఇలాంటి స్కేట్స్ వేసుకొని ఆడారనుకోండి, దాన్ని ఇన్లైన్ స్కేట్ హాకీ అని అంటారు. ఓకే, సో ఐస్ హాకీ మనకు జనరల్గా కనిపించేది ఒకటిలాగే ఉంటుంది, కానీ లోపలికి చొచ్చి చూస్తే దాంట్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయండి. ఐస్ స్కేట్స్ వేసుకొని వింటర్ సీజన్లో ఆడే ఐస్ హాకీ ఒకటి,
రోలింగ్ స్కేట్స్లో మళ్ళీ క్వాడ్ అంటే 4 చక్రాల స్కేట్స్ వేసుకొని ఆడేది ఒకటి, మళ్ళీ ఇన్లైన్ స్కేట్స్ ఒకటి అంటే సింగిల్ లైన్లో ఉండే స్కేట్స్ వేసుకొని ఆడే హాకీ ఒకటి. సో దీస్ ఆర్ ఆల్సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాకీ. అందుకనే మనం ఆడే హాకీ ఏదైతే ఉందో, మన నేషనల్ స్పోర్ట్ ఏదైతే ఉందో, వీ విల్ కాల్ దట్ యాజ్ ఫీల్డ్ హాకీ. వై? బికాస్ దట్ ఈస్ ప్లేడ్ ఇన్ ద ఫీల్డ్. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్.